నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తాటికొండ మండలం పొన్నేకల్లు గ్రామంలోని మోడల్ స్కూల్లో శుక్రవారం మెగా పేరెంట్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాచమంటి శాంతి మీడియాతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలోనే కాక ఇంటి వద్ద కూడా వారి పట్ల శ్రద్ధ తీసుకోవాలని కోరారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ కలిగి ఉండాలని విద్యార్థుల తల్లిదండ్రుల చేత ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆరోగ్యం హాజరు మరియు భవిష్యత్ అభివృద్ధికి నేను సంపూర్ణ బాధ్యత వహిస్తాను. ప్రతిరోజు నా బిడ్డతో చదువుకు సమయం కేటాయిస్తాను. పాఠశాలతో నిరంతరం అనుసంధానమై ఉపాధ్యాయులతో కలిసి నా బిడ్డ అభివృద్ధికి కృషి చేస్తాను. అంటే ఇప్పుడు మీరే అన్నారు, ఇప్పుడు చెప్పండి ఒకసారి. జిల్లా వీటిలో కొంచెం ఎక్కువ ఉంది, మిగిలిన జిల్లాలో కూడా స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ప్రతిరోజు వాళ్ళు స్కూల్ నుండి ఇంటికి రాగానే వెంటనే స్నానం చేయించండి, చేతులు కడుక్కోమని బాగా ఎంకరేజ్ చేయండి. 2-3 గంటలకు ఒక్కసారన్నా వాళ్ళ ఇళ్ళలో ఆడుకున్నప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి. అలాగే జలుబు, దగ్గు అలాంటివి వచ్చినప్పుడు ముక్కు చీడుకొని ముఖానికి రాసుకోవడం, ఇట్లా అనుకుంటా సహజంగా ఏమనుకుంటాం, ఇట్లా అంటుంటాం కదా, ఓటీపీ వస్తుంది అని. కాబట్టి అది దృష్టిలో లీప్ యాప్లో మీ పిల్లల హాజరు ఉంటుంది, వాళ్ళ ప్రోగ్రెస్. ఎందుకంటే మేము దానిలోనే మార్క్స్ పెట్టేస్తాం. మీకు ప్రోగ్రెస్ కార్డ్స్ ఇస్తున్నాం కానీ మేము దానిలో ఆన్లైన్లో చేసేస్తున్నాం. పిల్లల అటెండెన్స్ ఎలా ఉంది, తర్వాత ఇంకా పిల్లలందరూ అక్కడ ఉన్నారు గారు, పర్లేదు. ప్రోగ్రెస్ ఒకటి మీరు గమనించుకోండి. అందుకోసమే మీకు లీప్ యాప్ డౌన్లోడ్ చేసి ఉంటాయి. మీరు ఇంకోటి లీప్ యాప్ ఓపెన్ చేయగానే ఒక స్కానర్ వస్తుంది. మన టెక్స్ట్ బుక్ దాని మీద పెట్టి ఆ ఫోటో తీసామనుకోండి, పాఠాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి మీ యాప్లో. అలాగే కొన్ని ప్రాజెక్ట్స్, పిల్లలు చేసిన యాక్టివిటీస్, ఇలాంటివన్నీ కూడా ఈ యాప్లో ఉంటాయి. ఆ యాప్ మీరు అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే అటెండెన్స్ తెలుస్తుంది, పిల్లల డెవలప్మెంట్ తెలుస్తుంది, తర్వాత మార్క్స్ కూడా దానిలోనే ఉంటాయి. అందుకే మీ చేత యాప్ డౌన్లోడ్ చేయించాము. గుర్తించి ప్రోత్సహించండి. మీ ప్రేమ, మీ ప్రోత్సాహము, మీ నమ్మకమే వారి విజయానికి బలమైన పునాది. అలాగే గ్రామ పెద్దలు కూడా వాళ్ళు ఏం చేయాలి, గ్రామంలో ఉన్నవాళ్ళు ఎవరైతే పిల్లలు బడి మానేస్తున్నారు అంటే దాదాపుగా మన విలేజ్లో బడి మానేసి ఇళ్లలో కూర్చున్న పిల్లలు ఎవరు లేరు. ఉంటే గవర్నమెంట్ స్కూల్స్ లేకపోతే ప్రైవేట్ స్కూల్స్, ఎక్కడో చోట ఖచ్చితంగా ఉంటున్నారే కానీ బడి మానేసిన పిల్లలు మన గ్రామంలో లేరు. ఇళ్లలో ఉంటున్న పిల్లలు లేరు. అలాగే పనికి వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్కూల్ మానేసి ఉన్నారమ్మా? ఎవ్వరు లేరు. బడి మానేసి పనికి వెళ్ళే పిల్లలు కూడా లేరు. ప్రతి ఒక్కళ్ళు ఏదో స్కూల్లో గ్రామం అంతా ఎన్రోల్ అయి ఉన్నారు. అలాగే టైంకి పంపండి. ఇంకొకటి ఏంటి, టైంకి పంపడం, ప్రతిరోజు పంపడం. ఊళ్ళకి వెళ్తున్నాము ఇలాంటివి వద్దు. సెలవులు ఉన్నప్పుడు వెళ్ళండి. ఏదో ఒక్క రోజు అంటే పర్వాలేదు. కుటుంబం, సమాజం ఈ 3 కలిస్తేనే పాఠశాలల యొక్క సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతుంది అన్నమాట. ఆ పాఠశాల బాగా అభివృద్ధి చెందుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం పాఠశాలలోని ఉపాధ్యాయులు, పిల్లలు, అలాగే పిల్లల తల్లిదండ్రులు, ఎస్ఎంసీ మెంబర్సు, అలాగే సమాజంలో ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, పూర్వ విద్యార్థులు వీళ్ళందరినీ పిలిచి మెగా పేటీఎం ఈరోజు 4.0 ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటల నుండి ఈ కార్యక్రమం మొదలైంది, 1 గంట వరకు జరుగుతుంది. అయితే ఇందులో ప్రధానంగా 4 అంశాలు ఉన్నాయి. అదేంటి అంటే పాఠశాల యొక్క భాగస్వామ్యము, తల్లిదండ్రుల సహకారము, ఉపాధ్యాయుల యొక్క కృషి, సమాజ సహకారము, పాఠశాల అభివృద్ధి, ఇలాంటివన్నీ ముఖ్య అంశాలుగా తీసుకొని ఈరోజు మనం ఈ మెగా పేటీఎంను కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. మొదటగా మా పాఠశాలలో
వచ్చిన వారందరికీ కూడా ఆహ్వానించాము. పేరెంట్స్ అందరినీ 50 మంది పేరెంట్స్ వచ్చారు. వారందరినీ ఆహ్వానించి పిల్లల చేత వారందరికీ కూడా ఏ పేరెంట్ అయితే వచ్చారో ఆ తల్లిదండ్రులకు తల్లికి వందనం కార్యక్రమాన్ని నిర్వహించాము. తదుపరి వారికి పిల్లల పట్ల తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, పాఠశాల యొక్క అభివృద్ధికి వారు ఎలాంటి సహకారాన్ని అందించాలి, తర్వాత పాఠశాలలో జరుగుతున్నటువంటి రకరకాల కార్యక్రమాలు, అది GFLN లాస్ట్ ఇయర్ 75 రోజుల ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ఆ ప్రోగ్రాములో పిల్లల్ని మొదటగా పరీక్షించి స్ట్రీము, మౌంటైను, స్కైగా విడగొట్టి వాళ్ళకు 75 డేస్ ప్రభుత్వం వారు ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని ఇచ్చారు. దాని ద్వారా ప్రతిరోజు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలో అవన్నీ కూడా ఆ కృత్యాలన్నీ పిల్లల చేత చేయించి 75 రోజుల తర్వాత మరలా టెస్ట్ పెట్టడం జరిగింది. మా పాఠశాలలో 80% మంది పిల్లలు అభివృద్ధిని సాధించారు. చాలా తక్కువ మంది పిల్లలు మాత్రమే మధ్యలో ఉన్నారు. అసలు చదవకుండా లేని పిల్లలంటూ లేరు. అందరూ 80% పిల్లలు స్కై స్థాయిలో ఉన్నారు. అయితే ఈరోజు తల్లిదండ్రులకు వీటితో పాటుగా ఈ పిల్లల యొక్క అభివృద్ధిని తెలియజేస్తూ దీక్షా యాప్ గురించి, అలాగే దివ్యాంగులైన పిల్లలు ఉన్నారు వారికి ప్రశస్తి యాప్ గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే ప్రభుత్వం వారు అందిస్తున్నటువంటి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ GFLN ప్రోగ్రాము, పిల్లలకు భద్రతకు అవసరమైనటువంటి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి, జాయ్ఫుల్ మల్రింగ్, పిల్లల యొక్క పాఠశాలలో విద్యార్థుల భద్రత గురించి పేరెంట్స్ అందరికీ తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత పేరెంట్స్ యొక్క అభిప్రాయాలు కూడా పాఠశాల పట్ల, వాళ్ళ విద్యార్థులు, వాళ్ళ పిల్లల పట్ల ఏ విధమైన ప్రగతిని వాళ్ళు ఇంట్లో పరిశీలిస్తున్నారో కూడా తెలుసుకోవడం జరిగింది. కేవలం పాఠశాలలో మాత్రమే కాదు, ఇంట్లో కూడా మీరు ప్రతిరోజు అరగంట పాటు పిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని వాళ్ళ పట్ల ఎంతవరకు చదువుకున్నారు, ఏం చెప్పారు, ఎలా వాళ్ళ ప్రవర్తన ఉన్నది అని గమనించమని పదే పదే వారికి సూచించడం జరిగింది. తర్వాత మాకు పాఠశాలకు ఇవ్వబడినటువంటి కరల్ కిట్స్, తర్వాత ప్రింట్ మెటీరియల్ ఉన్నది, అది స్పోర్ట్స్ మెటీరియల్, జాదూకి తరా కిట్, బుక్స్ అంటే స్టోరీ బుక్స్ ఉన్నాయి. ఇవన్నీ ప్రభుత్వం వారు పిల్లల కోసం ఇచ్చారు. వీటన్నిటిని కూడా ప్రదర్శనలో పెట్టడం జరిగింది. అలాగే విద్యార్థుల చేత కొంతమందితోటి ఆ కథల పుస్తకాలను చదివించడము, వాటి గురించి వివరించడం జరిగింది. అనంతరం తల్లిదండ్రులకు పోటీలు నిర్వహించాము. అంటే మగవారికేమో తాడులాగా పోటీలు, ఆడవారికి వచ్చేసి మ్యూజికల్ చైర్స్ నిర్వహించడం జరిగింది. వాటిలో 1-2 ప్రైజులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ విధంగా అనంతరం వారందరికీ కూడా ప్రభుత్వం నిర్దేశించినటువంటి 4 రకాల వంటలు, అంటే అన్నం, స్పెషల్ ఎగ్ కర్రీ, వెజ్ కర్రీ, ఆకుకూర పప్పు, చిక్కీ, వీటితో పాటుగా వారు ఉదయాన్నే రాగానే వారికి స్నాక్స్ కూడా అందించడం జరిగింది. ఇవన్నీ మేము సక్సెస్ఫుల్గా పూర్తి చేశాము. ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.